ఘనంగా పొంగులేటి ఇంట వివాహ రిసెప్షన్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక ఖమ్మం జిల్లా కల్లూరులో అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వివిఐపీలుగా భారీగా ప్రజలు తరలివస్తుంటున్నారని, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తంపూరి దయాకర్ రెడ్డి అన్నారు. మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు ప్రసాద్ రెడ్డి గారి కుమారుడి వివాహ రిసెప్షన్ ఏర్పాట్లు ఈరోజు చాలా అద్భుతంగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000 మంది పైచిలకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ యొక్క రిసెప్షన్కి హాజరై విందు స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏసీ ఫెసిలిటీతో పాటు శాకాహారము, మాంసాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా ఆహ్లాదంగా, వినోదకరంగా ఉండడానికి ఫౌంటైన్స్, గ్రీనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 12 స్టాల్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఒక విఐపీస్ కూడా వేరే స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి కంఫర్ట్గా 2-3 అవర్స్లో మినిమం 1,00,000 మంది భోజనానికి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు గారి కుమారుడు వివాహ రిసెప్షన్ సందర్భంగా నారాయణపురంలో లక్షలాది మందితో ఉన్నది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు హాజరై దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గతంలో కూడా అనేక సార్లు యాగం అయితే ఏమిటి, పెళ్ళిళ్ళు అయితే ఏమి, రిసెప్షన్లు అయితే ఏమి, అన్ని రకాలుగా చేసి రాష్ట్రంలోనే 2 రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లోనే అత్యధికంగా జనాభా వచ్చి చేసిన ప్రోగ్రాం ఇది. మళ్ళీ కూడా దానికంటే మించిన విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పాపని బాబుని ఆశీర్వదించి, అక్షంతలేసి ఆశీర్వదించి, ఇది భోజనాలు సేకరించి అందరూ తిరిగి క్షేమంగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి గారు. చెప్పండి. ఈ వెహికల్ ఆపండి సార్. మీ వెనకాల వస్తున్నాం ముసలాబాలో ముసలాలో. దాన్ని ఎక్కడెక్కడ కౌంటర్ల దగ్గరికి పంపించి ఉపయోగించాలి. నమస్తే.